కర్నూలులో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉచిత సిమ్ పేరుతో ఓ యువకుడు ఏకంగా 300 మంది మహిళలకు కుచ్చుటోపీ పెట్టాడు. ఉచిత డేటాతో పాటు ఫోన్ కాల్స్ అంటూ గిఫ్ట్ ప్యాక్లు ఇస్తామని నమ్మించి చాలా తెలివిగా తల్లికి వందనం డబ్బుల్ని కాజేశాడు. ఫ్రీ సిమ్ పేరుతో వ్యక్తిగత వివరాలు ఇవ్వడంతో తల్లికి వందనం డబ్బులే కాదు అకౌంట్లో దాచుకున్న కాస్త నగదును కూడా దోచేశాడు. దీంతో బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. కర్నూలులో డిజిటల్ అసిస్టెన్స్ స్కీమ్ పేరుతో మహిళలకు ఉచితంగా ఎయిర్టెల్ సిమ్లు పంపిణీ చేసి వారి ఖాతాల్లో నుంచి తల్లికి వందనం నగదు సహా దాచుకున్న డబ్బును కాజేసిన ఘటన కలకలం రేపింది. పాత బస్తీకి చెందిన ఉపేంద్ర అనే ఎయిర్టెల్ ఉద్యోగి గత డిసెంబర్లో మహిళలకు ఉచితంగా ఎయిర్టెల్ సిమ్లను పంపిణీ చేశాడు. సిమ్ రిజిస్ట్రేషన్ కోసం మహిళల ఐరిస్, వేలిముద్రడు, ఆధార్ కార్డులు తీసుకున్నాడు. అదే సమయంలో డిజిటల్ అసిస్టెన్స్ అంటూ ఎయిర్టెల్ ఫిన్ పేరుతో మహిళలతో ప్రత్యేక ఖాతాను ప్రారంభించారు. అయితే ఇటీవల తల్లికి వందనం డబ్బులు బ్యాంకు ఖాతాలో పడగా ఆ సొమ్ము సహా అంతకు ముందున్న డబ్బులు కూడా మాయమయ్యాయి. ఈ డబ్బునంతా ఎయిర్టెల్ ఫిన్ ఖాతాలోకి మళ్లించుకొని డ్రా చేసుకుని ఉపేంద్ర స్వాహా చేశాడని బాధిత మహిళలు కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కర్నూలు నగరంలో ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఒక నిందితుడు. ఏదైతే ఉచిత సిమ్ పేరుతో వారి దగ్గర అమాయకుల దగ్గరికి వెళ్ళి ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు, ఫ్రీగా డేటాను యూజ్ చేసుకోవచ్చు అంటూ మాయ మాటలు చెప్పి వారి దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాటిని ట్యాంపరింగ్ చేసి తన ఖాతాలోకి వేసుకోవడంతో మహిళలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని పాత బస్తీలో ఉన్నాము. ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎటువంటి మోసం జరిగింది, అసలు ఏ విధంగా మోసపోయారనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇంటి దగ్గరకు వచ్చి సిమ్ కావాలని, మీకు డేటా వస్తుంది, ఫ్రీగా వస్తుంది, డబ్బులు వస్తుంది అని తీసుకొని తంబేపించుకొని 2 సార్లు తంబేపించుకున్నాడు. ఆయన మేము ఫ్రీనే కదా సిమ్ అని వేసినాం సార్, కానీ మమ్మల్ని ఇంత ఫ్రాడ్ చేసి అమ్మఒడి డబ్బులలో మాకు గుంజేసినాడు. తల్లికి వందనం అని పోయి మాకు ఆ బ్యాంక్ అకౌంట్ లేదు, సిమ్ము లేదు, అయినా కానీ అన్ని మావి పిల్లల వల్ల డబ్బులు తీసేసుకున్నాడు సార్ వాడు. అసలు అంటే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడినప్పుడు ఫ్రీగా సిమ్ అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు అంటే ఫ్రీ సిమ్మే కదా, ఇంకా డేటా వస్తుంది, బ్యాలెన్స్ నెల ఫ్రీ వస్తుంది కదా అని మోసపోయినాం సార్ మేము. అంటే ఎన్ని రోజుల కిందట జరిగింది ఇది అంటారు? ఎన్ని రోజుల కిందట మీరు సిమ్ తీసుకున్నారు? సిమ్ పోయిన సంవత్సరము నవంబర్ నెల తీసుకున్నాం సార్. ఆ సంవత్సరం నుంచి ఇంకా తల్లికి వందనం పడుతుందని వాడు మమ్మల్ని ఫ్రాడ్ చేసినాడు సార్. మరి ఆ సిమ్ని ఉందా ఇప్పటికీ? ప్రస్తుతానికి పడేసారా? పడేసాం సార్ ఆ సిమ్. అయినప్పటికీ మీ అకౌంట్లో ఉన్న అంటే తల్లికి వందనంతో పాటు మీ సొంత డబ్బు కూడా మొత్తం అంతా పోయింది సార్. గ్యాస్ డబ్బులు మొత్తం పోయినాయి సార్. అంటే మీకెట్లా తెలిసింది దీంట్లో మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అలా పోయినాయని? సచివాలయం దగ్గరికి వెళ్ళాం సార్. మేము సచివాలయం దగ్గరికి పోయింటే వాళ్ళు చెప్పినారు సార్ మీ ఫీనో బ్యాంకులో పడినాయంటే, మాకు ఆ బ్యాంకు లేదు సార్, అసలు ఆ అకౌంట్ కూడా లేదు సార్, నాకు ఎట్లా పడతాయి ఆ బ్యాంకులో అని చెప్పినారు సార్. నేను అడిగితే మీ బ్యాంకులో పడినాయమ్మా అంటే ఇక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫ్రాడ్ చేసినాడమ్మా ఆయన అని చెప్పినారు సార్. ఎవరు ఫ్రాడ్ చేశారన్నారు? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ పేరు తెలుసా మీరు? ఆయన పేరు ఉపేంద్ర సార్. ఉపేంద్ర మంత్ రీఛార్జ్ వస్తుంది కదా, నెట్ బ్యాలెన్స్ వస్తుంది కదా అని అట్లా తీసుకున్నాం సార్ మేము. అటు 1 సంవత్సరం అయ్యా తీసుకొని కూడా అది ఆ అకౌంట్ మరి తల్లికి వందనం పడినప్పుడు మా అకౌంట్ అసలు మా అకౌంట్లో పడాలి డబ్బులు, వాళ్ళ అకౌంట్లో పడినాయి. మాకు తెలియకుండానే మా సిమ్ తీసుకొని వాడు ఆన్లైన్లో మన అకౌంట్ ఓపెన్ చేసినాడు. అకౌంట్ ఓపెన్ చేసుకొని మన డబ్బులు డ్రా చేసుకున్నాడు. 22కే తీసేసినాడంట వాడు. పడినప్పుడు మేము పోయింటి మీ బ్యాంక్కి, లేదు కదమ్మా మీ డబ్బులు పడాలి అని అంటే, మీ సేవలో పడితే తీసేసినారు కదా, డ్రా చేసినారు కదా అంటే, మేము డ్రా చేయలేదు మేడం అంటే, డ్రా చేసేసినారు చూడండి ఈ నెంబర్తో అని చెప్పినారు వాళ్ళు. ఏం పేరు అంటే పేరుతో సహా ఫోన్ నెంబర్తో సహా బయటపడింది. ఉపేంద్ర అని చెప్తున్నారు. తల్లికి వందనం డబ్బులతో పాటు తాము జమ చేసుకున్న డబ్బును కూడా తను దోచుకున్నాడంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తల్లికి వందనం డబ్బులను తమ పిల్లల అవసరాల కోసం వస్తాయని అనుకుంటే ఇంత మోసం జరిగిందని బాధితులు లబోదిబ్బోమంటున్నారు. ఉపేంద్ర వద్ద నుండి తమ డబ్బులు ఇప్పించాలని గత వారం రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని బాధిత మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మహిళలకు మద్దతుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఉచిత ఆఫర్ల పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరించే వారితో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్, బయోమెట్రిక్ వివరాలు, బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.